పెద్ద నోట్ల రద్దు అన్నదాతలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బ్యాంకుల్లో డబ్బులు ఉన్నా చేతిలో చిల్లర లేక సాగుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బయట అప్పులు ఇచ్చేవాళ్లు కూడా లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు రైతులు. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ అన్నదాతలను సైతం ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రకృతి కోపానికి నష్టపోయిన రైతులు ఇప్పుడు పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో కష్ట నష్టాలు పడుతూ పండించిన ఖరీఫ్ పంటను కూడా సొమ్ము చేసుకోలేకపోతున్నారు. పంటను కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదంటున్నారు. కొంతమంది వ్యాపారులు వచ్చినా డబ్బులు మాత్రం మార్చిలో ఇస్తామంటూ మెలిక పెడుతున్నారని మండిపడుతున్నారు. 1800 అని చెప్పేసి సన్న బియ్యం రైస్ మిల్లర్ను కొనుగోలు చేయాలని చెప్పేసి అన్నారు. కానీ రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్తే మేము 1400 కొంటాం, 1500 కొంటాం, మీ ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే లేదా అని చెప్పేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే మళ్ళీ డబ్బులు కూడా చెక్కు రూపంలో సార్, చెక్కు తీసుకోకపోతే కూడా బ్యాంకుల నుంచి డబ్బులు రావడం లేదు. ఇలా చాలా ఇబ్బందులకు గురవుతాం. ఈ విషయం పైన మంత్రి గారు కొంచెం దృష్టి సారించి రైతులకు న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. వ్యవసాయ మార్కెట్లో అమ్మిన పంటకు చెక్కులు ఇవ్వడంతో డబ్బులు అకౌంట్లలోనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బు లేక సాగుకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందంటున్నారు. బ్యాంకులో డబ్బున్నా పాత బాకీ కట్టే పరిస్థితి లేదని, ఎరువులు విత్తనాల కొనుగోలుకు కొత్త అప్పు ఇచ్చేవాళ్లు లేరంటున్నారు. డబ్బు కోసం బ్యాంకుల ముందు పడిగాపులు కాయాల్సి వస్తుందంటున్నారు. వర్షాకాలం పంట పడినా యాసంగి పంట పెట్టుకోవడానికి పుష్కలంగా వర్షాలు పడ్డా కానీ అది మనకు ఎంత అంటే అంత నిరాశగా ఉన్నాం రైతాంగం. ఎందుకంటే మరి ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి యాసంగి పంటకు దున్నను కానీ, ఎరువుల మందులకు కానీ, పెట్టుబడి కానీ, మళ్ళీ ఫర్టిలైజర్ కానీ, మళ్ళీ విత్తనాలు కానీ మాకు కొనుకొచ్చుకుందామంటే చేతిలో డబ్బులు లేవు. ఫేడు 1800కు వడ్లు క్వింటల్ తీసుకొని మరి మాకు కొంచెం తగిన న్యాయం చేస్తారమని మరి ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ప్రభుత్వం రైతుల కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని ఆదేశించినా బ్యాంకర్లు మాత్రం 2000కు మించి ఇవ్వడం లేదంటున్నారు. ఇప్పటికైనా అన్నదాతల కోసం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఏంటంటే వ్యవసాయదారులు పండించిన పంట మార్కెట్కి తీసుకొస్తే అదొక 80,000 కానీ మరి ₹1,00,000 మక్కలు అమ్మితే మరి వారానికి 10,000 ఇస్తా అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు పెద్ద నోట్ల వల్ల చెప్పలేనంత ఇబ్బంది ఉన్నది. మరి రైతులు ఎటు పోవాలా, ఏం చేయాలా అని ఇబ్బందులు పడి ఉన్నారు. అందుకని వెంటనే ప్రభుత్వం గ్రహించి సపరేట్ మరి కౌంటర్లు తెరిచి వ్యవసాయదారులకు ఏం లోటు లేకుండా చేయవలసిన అవసరం ఉన్నది. మరోవైపు ఖరీఫ్లో పండించిన సన్నరకం ధాన్యాన్ని కొనుగోలుకు మిల్లర్లు ఇష్టపడటం లేదంటున్నారు అన్నదాతలు. ప్రభుత్వం 1800కు క్వింటాలు కొనుగోలు చేయాలన్నా మిల్లర్లు మాత్రం తక్కువ ధర ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.